నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రకాశం జిల్లా విజన్ డాక్యుమెంట్ 2047 కు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్రశంస లభించింది స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగాను వివరాలు సమర్పించాలని కోరింది వీటిని అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ప్రదర్శించారు జిల్లాలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు రంగాల వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు సాధనకు చేపట్టాల్సిన చర్యలను తెలుపుతూ కలెక్టర్ తమీం అన్సారియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు దీర్ఘకాల దృష్టితో సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ను రూపొందించారంటూ కలెక్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేకంగా ప్రశంసించారు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా డాక్యుమెంట్ను రూపొందించిన అధికారులకు అభినందనలు తెలిపారు స్వర్ణాంధ్ర at 2047 10 principles తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047 the official document లేడీస్ అందరూ తెలియజేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీస్సులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం రావడం నిజంగా ఆనందదాయకం ఇది ఒక రికార్డ్ అవసరమైన వనరులు సమకూర్చడం ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగువారి సహకారాన్ని తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడం అందరికీ ఆర్థిక ప్రగతిని అందించడం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి అత్యాధునిక విద్యా విధానాలు నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది శ్రమకు ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం నదుల అనుసంధానం వాననీటి సంరక్షణ గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను ఏఐ సాంకేతికతను వినియోగించడం కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు కేంద్రీయ విద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో మాగుంట ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు కళాశాలకు విచ్చేసిన మాగుంటను ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాభత్తిన ఘనశ్యాం తాత ప్రసాద్ బెల్లం సత్యనారాయణ కుప్ప రంగసాయి కోల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి welfare of our people.
and I have made efforts to get it sanctioned, this stadium. So you are lucky for now you have a beautiful set here to create all wonderful things. And now our principal also, Manishi, has been requesting me to provide the lighting and fans for this. Definitely whatever is required, I will go and fight there in Nandi. We will try to achieve these lights and fans. She has been requesting that we need for Bala Vatika some small play, that is games with the plastic slides and whatever is ladders are. That immediately we will ask our Suresh Babu also will meet our Ongole Commissioner. We will try to provide, otherwise we will provide from my funds itself, nothing to worry about it. One more big thing, irrigation department has got a good place there, which we are using it, but permanently we require it. Previous collector also, I requested him also to sanction the orders, but it got delayed. But now the present collector is there, Tamim Ansaria madam, we will go, I will take our principal and ex-principal also. Sir, KVS has a glorious history of excellence in the field of education. So presently, KVS is running with 1,256 KVs with 25 regions all over India. And 3 KVs are abroad also, Moscow, Tehran and Kathmandu. Total 13,56,258 students are presently studying in KVS, and total 56,783 employees are working. ఇక్కడ చూసుకున్నట్లయితే 2014లో హౌసింగ్ బోర్డు కాలనీలో కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో చక్కగా ఎవరికి ఇక్కడ ఉండే లోకల్స్ కూడా ఇబ్బంది లేకుండా చాలా క్రమశిక్షణతో ఈ కేంద్రీయ విద్యాలయం నడుస్తూ ఉన్నందుకు ఇక్కడ ఉన్న అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ కేంద్రీయ విద్యాలయంలో కూడా మరి ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ షెడ్ గురించి కానివ్వండి, గతంలో ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు కానీ పాల బుగ్గలతో ముద్దులొలుకుతూ ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ ఘటన ఒంగోలులోని ప్రగతి కాలనీలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్, ఊర్వశి దంపతులు. వీరికి కుమార్తె, 10 నెలల కుమారుడు మోహిత్ సంతానం. ప్రదీప్ కారు సర్వీసింగ్ పాయింట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఊర్వశి శుక్రవారం ఉదయం బాలుని ఉయ్యాలలో నిద్రపుచ్చి స్నానానికి వెళుతూ చూస్తూ ఉండమని పక్క ఇంట్లోని పని మనిషి దయామణిని కోరింది. అనంతరం వచ్చి చూడగా బాలుడితో పాటు ఆమె కనిపించలేదు. చుట్టుపక్కల అడిగినా ఫలితం లేకపోవడంతో సదరు దంపతులు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. దయామణి నగరంలోని బాలాజీ నగర్లో ఉంటోంది. బాలుడితో పాటు ఆమె కూడా కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు. శాసనసభ ఉప సభాపతి నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును 2021లో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయ్ పాల్ నిందితుడు. ఈ కేసు విచారణకు సంబంధించి ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. దీంతో ఇప్పటికే అరెస్టు అయ్యి రిమాండ్లో ఉన్న విజయ్ పాల్ను జిల్లా పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. విచారించేందుకు గుంటూరులోని జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఒంగోలు తీసుకొచ్చారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సిఐలతో కూడిన దర్యాప్తు బృందం ఆయన్ను విచారించింది. 2 సార్లు విచారించినా విజయ్ పాల్ సక్కరించడం లేదని, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి శనివారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడంతో ఒంగోలు తీసుకొచ్చారు.
అంటే మళ్ళీ భద్రత ఇచ్చావా? దక్షిణ మధ్య రైల్వే ప్రాంతీయ సమన్వయ సభ్యులుగా నియమితులైన నాదెండ్ల సుధాకర్ కు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిసి వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. పలువురు ఎంపీకి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. గుంటూరు నుంచి ఒక 5 అవసరం అయితే నెల్లూరు బస్టాండ్ అభిలాష్ హోటల్ సెంటర్లో కారు స్టాండ్ నిర్వహించుకునే డ్రైవర్లు శంకర్ నేతృత్వంలో కలిసి వారి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. అభిలాష్ సెంటర్ కారు స్టాండ్ డ్రైవర్ల సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయంగా వీరికి రిమ్స్ వద్ద కానీ విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద స్టాండ్ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా మురళీబాబు ఆధ్వర్యంలో పొగాకు రైతులు ఎంపీ మాగుంటను కలిశారు. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. పొగాకు బోర్డులో సిబ్బంది కొరతతో పాటు ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పదవీ విరమణ చేసిన తరువాత వారి స్థానంలో నియామకాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నారని, ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, టంగుటూరు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, కోలా ప్రభాకర్, కండే శ్రీను, పసుపులేటి శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వీళ్ళకి మనం ఇప్పుడు ఈ మన ఎస్సీ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైనా మీ దగ్గరకు వచ్చి కలుస్తారంట. అంతే 10 టాక్సీస్ వరకు అంటే మెయిన్ రోడ్లో అటు పెట్టుకొని ఉంటారు. అది డెఫినెట్గా థ్యాంక్ యూ ఓకే సుధా కొంచెం ఎన్నుకున్నాడు సార్ ఓకే సార్ సుధా దగ్గర రాయా అక్కడే ప్రకృతి వనరులు, పోర్టులను తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్గా కేంద్రం మారుస్తుందని రాష్ట్ర సిపిఎం ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. చీమకుర్తిలో జరిగిన సిపిఎం మహాసభల్లో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్డి హనీఫ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అదానీ అవినీతి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోందన్నారు. భారత్ ప్రతిష్టను అమెరికాలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. జమిలీ ఎన్నికలు కార్పొరేట్ వర్గాల కోసం వేసిన ఎత్తుగడే అని ఆరోపించారు. వీటికి టీడీపీ, వైసీపీ మద్దతు ఇవ్వకూడదన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 అమలు ఊసే లేదన్నారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు కాలుసాల సుబ్బారామమ్మ, రాష్ట్ర జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు, వై సిద్దయ్య, జాల అంజయ్య, పూనాటి ఆంజనేయులు,
అండ్రా మాల్యాద్రి, షేక్ మాబు, జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, పమిడి వెంకట్రావు, కాలం సుబ్బారావు, పూసపాటి వెంకట్రావు, పల్లాపల్లి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. అదాని విద్యుద్భూతాల వేషధారణలో ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది, రెండో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది. తెలుగుదేశం ఉన్నంత వరకు అదిగో సంక్రాంతి ఇదిగో సంక్రాంతి, సంక్రాంతి పాట. ఈ సంక్రాంతి అయిపోయిన మళ్ళా సంక్రాంతి అన్ని సంక్రాంతులు అయిపోయినాయి. తెలుగుదేశం కూడా ఇంటికి పోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంక్రాంతి అన్నారు, మేము సంక్రాంతి అంటే ఏం బాగుంటుందని వీళ్ళు ఉగాది మొదలుపెట్టారు. ఈ ఉగాది ఆ ఉగాది, ఈ ఉగాది ఆ ఉగాది, ఉగాదులు పోయినాయి, వాళ్ళు పోయారు. కానీ మన వెలుగొండ పథకం మాత్రం పూర్తి కాలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము పూర్తి చేస్తామంటున్నారు. 4,000 కోట్ల రూపాయలు కావాలి, అది పూర్తి కావాలంటే. అన్నిటికన్నా ముఖ్యమైనది 11 గ్రామాల ప్రజల యొక్క పునరావాసం కల్పించాలి. మామూలుగా కృష్ణాకు వరదలు వచ్చేదే 4 ఏళ్లకు ఒకసారి నింపుకుంటే అది 4 ఏళ్ళు కనీసం భూగర్భ జలాలను పెరుగుతాయి. ఇప్పుడు అసలు ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా దానికి మంత్రులు రావడం, విజిట్ చేయడం, ఏదో పేరు పెట్టడం, పోవటం. ఎప్పుడు పూర్తవుతుంది అది? ఈ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల ఈ బడ్జెట్ ఘనంగా ప్రకటించిన ఈ బడ్జెట్లో మన ఈ ప్రాజెక్టు కేటాయించింది 385 కోట్లు. ఈ లెక్కన ఎన్నేళ్ళు పడుతుందంటే 4,000 కోట్లకి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు, అది కూడా ఈ లెక్కన ఇచ్చుకుంటూ పోతే 3 ఏళ్ళు ఎట్లా పూర్తవుద్ది? మంత్రి గారు వచ్చి ప్రకటన చేయగానే ప్రాజెక్ట్ అయిపోయినైతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండేది. కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా అభివృద్ధి జరగదు అని తేల్చి చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఇది మేమంటున్న మాట కాదు. మీరు వాళ్ళు పొట్టొకటవ్వకండి, కనీస వేతనాలు ఇవ్వండి. పప్పు, ఉప్పు, చింతపండు, మిర్చి అన్నీ వాళ్ళు కొంటేనే అమ్ముడుపోతాయి. వాళ్ళు కొంటేనే చెప్పులు, బట్టలు, ఇంకోటి ఫోన్లు ఏదైనా అమ్ముడుపోతాయి. కొనుగోలు శక్తి పెరగాలంటే కార్మికుల వేతనాలు పెరగాలి. కార్మికుల వేతనాలు పెరిగితేనే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. అన్ని రంగాల్లో విఫలమైపోయారు. ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడి అమలు జరిపినటువంటి పాపాన పోలేదు మోడీ. నేను అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళైనా ఈరోజు ఆ బీజేపీ భుజాలెక్కి కూర్చున్నటువంటి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన వాళ్ళైనా చెప్పాలి, ఈ 10 ఏళ్లలో మోడీ చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానమైన అమలు జరిపాడా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పాత బైపాస్ రోడ్లోని రిలయన్స్ మార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విందు భోజనం హోటల్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకమైన రుచులతో సంప్రదాయ వంటకాలకు సంబంధించిన భోజనం, టిఫిన్, స్నాక్స్ లాంటివి అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులు ఏవి రమణారెడ్డిని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందించారు.
జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడు సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొఠారు నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు అయినబత్తిన ఘనశ్యాం, కామేపల్లి శ్రీనివాసరావు, తాత ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ, కోల ప్రభాకర్, టీడీపీ నాయకులు, సరస్వతి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను రమణారెడ్డి ఘనంగా స్వాగతించారు. ముందుగా వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించారు. విందు భోజనం అనే పేరుతో ఆవుల వారి విందు భోజనం, ఇటువంటి కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ ఒంగోలుకి రావటం అనేది వేరే పెద్ద నగరాల్లో కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు రమణారెడ్డి గారు, వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ అండ్ శంకర్. ఒంగోలు నగరం అనేది రోజు చూస్తున్నాం మనం. ఒక హాస్పిటల్ ఓపెనింగు, లేకపోతే ఒక మాల్ ఓపెనింగు, శారీ సెంటరు, జ్యువెలరీ సెంటర్లు, బాగా రోజుకి కొత్తగా కూడా ప్రతి ఒక్క బ్రాండ్ ఓనర్ అందరూ కూడా ఒంగోలుకి వచ్చి వారి కార్యకలాపాలు కూడా చేసుకోవాలని ఒక ఆసక్తికరమైన వాతావరణం ఏర్పడింది. అంటే పర్చేసింగ్ పవర్, కొనుగోలు అనేది పవర్ అనేది ఎక్కువగా కూడా ఒంగోలులో కనపడుతుండబట్టే వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఈరోజు చక్కటి హోటల్ వాతావరణం ఇది. టిఫిన్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, భోజనం ఉన్నాయి, 50 రకాల వంటకాలు అన్నీ కూడా ఉన్నాయి. అందులో ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఆవుల రమణారెడ్డి గారు ఆ ముందు విద్యా సంస్థలతోనే వారు ఎప్పుడు కూడా వారి కార్యకలాపాలు కూడా సాగించుకుంటూ ఒక హోటల్ రంగానికి వచ్చారంటే వాళ్ళ పిల్లలు గణేష్ అండ్ శంకర్ యూత్ అంటే ట్రెడిషనల్గా ఉన్న పెద్దలు చేస్తున్న పనులు అనేది కూడా బిజినెస్లు అనేది కాకుండా పద్మజ గారు వినూత్నమైన ఇతర బిజినెస్లు కూడా ఒంగోలులో మంచి పొటెన్షియల్గా కూడా ఉన్నది కాబట్టి పరిస్థితి దాని కొరకు ఇక్కడ కొత్తగా కూడా హోటళ్లు కూడా స్థాపించాలని వారికి పెట్టిన ఆలోచన అనేది ఎంతో బాగా సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా కోరుకునేది ఏమిటంటే ఈరోజు ఒక మంచి విందు భోజనం హోటల్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు కూడా వచ్చారు. ఉన్నప్పుడు కూడా ఒక విందు భోజనం అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పడుతూ రావటం అనే దాన్ని ప్రత్యేకంగా అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఆవులు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ హోటల్ కూడా బాగా చాలా చక్కగా జరగాలని ఆ భగవంతుడిని మాగుంట కుటుంబం తరఫున కోరుకుంటూ ఒంగోలులో ఒకరోజు షాపింగ్ మాల్, ఒకరోజు హాస్పిటల్, హోటల్స్ బాగా ప్రారంభోత్సవం జరుగుతాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒంగోలు నగరం బాగా పెరుగుతుంది. బిజినెస్ మ్యాన్లు కూడా దీంట్లో బాగా గ్రోత్ ఉందనే ఆలోచన ఉంటేనే కానీ ఇక్కడ బెటర్. సో ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మామూలుగా ఇలాంటి రెస్టారెంట్లు ఏదో హైదరాబాద్లో ఇలాంటి డిజైన్తో ఉంటాయి. అలాంటి కొత్త డిజైన్ ఇక్కడ ప్రారంభించడము చూస్తూ ఉంటే ఇది అంత చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టుంది. మాకు భోజనం పెడదామనుకుంటే ఇంకా తిందామంటే ఇంకా పెట్టలేదు, కానీ బాగానే ఉంటుందని మేమంతా అనుకుంటా ఉన్నాము. వీళ్ళందరికీ రమణారెడ్డి వాళ్ళ కుటుంబానికి అందరికీ మా సంతనూతలపాటు ప్రజల తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తూ బాగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ఈ రెస్టారెంట్ బిజినెస్. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10 రూపాయలు సంపాదించుకోవాలని దేవుడు మన ఎంపీ గారు చేతుల మీదుగా, అలాగే మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే జడ్పీ చైర్మన్ గారు అందరిని కూడా పిలిచి వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే రమణారెడ్డి గారు విద్యా సంస్థల నుంచి మరి కొత్త కాన్సెప్ట్ అండి ఇది భోజనాలు ఏర్పాటు చేయడం అంటే. ఇది నేను ఇక్కడ చూస్తూ ఉంటే అంత కేరళలో కూర్చున్నట్టు ఉందండి. అక్కడ కేరళ హోటల్స్ ఇలాగే ఉంటాయి. అది నిజంగా అంటే అక్కడ వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక పచ్చని గ్రీనరీ మధ్యలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక మంచి భోజనం, విందు భోజనం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది. పెరుగుతున్న నగరానికి ప్రజలకి అవసరార్థమై మరి హాస్పిటల్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, హోటల్స్ వస్తున్నాయి.
కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఇంకా ప్రజలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన వీరిని మనం ఖచ్చితంగా అభినందించాలని, అలాగే వీరు ఇంకా విద్యా సంస్థలతో పాటు మరి హోటల్ రంగంలో కూడా మరి ఎంటర్ అయ్యారు. కాబట్టి మరిన్ని రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి, వారి కుమారులు ఒక కొత్త కాన్సెప్ట్తో ఈరోజు మన ఒంగోలు నగరానికి నూతన హోటల్ని పరిచయం చేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే వాతావరణము, వెంటిలేషను, ఆహ్లాదకరమైనటువంటి గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటూ కొత్త కాన్సెప్ట్ని మరి మన ఒంగోలు నగరవాసులు వారి యొక్క వ్యాపారానికి మరింత ఊతం ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మరి అవకాశం కల్పించి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క హోటల్ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది రూట్ సెట్ సంస్థ. శ్రీ మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా రూట్ సెట్ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఉపాధి రంగాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వారు ఆయా రంగాల్లో స్థిరపడేందుకు స్వయం సమృద్ధి సాధించే దిశగా యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తూ వారిని స్వయం సమృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేయిస్తుంది రూట్ సెట్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ ను ప్రదర్శించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంటుంది. సొంతంగా కారు వినియోగం పెరిగింది. దీంతో పాటు కారు డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో రూట్ సెట్ సంస్థ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానంగా మహిళలకు కారు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు కారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధితో పాటు డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నిర్వహణ చేపట్టి ఉపాధి పొందేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందనే ఉద్దేశంతో మహిళలు ఇష్టంగా శిక్షణ పొందుతున్నారు. రూట్ సెట్ లో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణకు రావడం జరిగిందని మౌనిక తెలిపారు. శిక్షణ కాలంలో డ్రైవింగ్లోని వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ మంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. డ్రైవింగ్తో పాటు వివిధ విభాగాలపైన అవగాహన కల్పిస్తున్నారన్నారు. శిక్షణ కాలం మంచి వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలోని 6 సిటీలలో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకులు రవి తెలిపారు. ప్రతి చోట పురుషులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఒంగోలులో ప్రత్యేకంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్కు ఉండవలసిన లక్షణాలు నేర్పించడంతో పాటు వివిధ విభాగాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నా పేరు మౌనిక. మేము ఒంగోలులో లోకల్గానే ఉంటాము. అయితే రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందు విలేజర్స్కి, తర్వాత టౌన్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తా ఉన్నారు. కానీ మాకు కూడా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాము. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత బయట ఏదైనా స్వయం ఉపాధి అంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ అలా ఏదైనా కార్ బిజినెస్ అలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందనే వచ్చాము మేము. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ కార్ డ్రైవింగ్, కార్ డ్రైవర్కి ఉండాల్సిన లక్షణాలు అవన్నీ నేర్పిస్తున్నారు. మేము ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళు చెప్తున్నారు బాగా. ఇప్పుడు కార్ డ్రైవింగ్లో స్టీరింగ్ అనేది నేర్పిస్తున్నారు. బ్రేకు, యాక్సలరేషను, క్లచ్ అన్నీ నేర్పిస్తున్నారు. ఉండే కొద్దీ గేర్లు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మా ధన్యవాదములు. అందరికీ నమస్తే. ఈరోజు రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ క్లాసెస్ అనేది నేర్పిస్తున్నారు. రూట్ సెట్ సంస్థ చాలా ఉపయోగపడుతుంది. లేడీస్ ఆర్ ఏ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు 2 years బాబు అయినా సరే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సార్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేస్తూ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చాలా పర్టికులర్గా కండిషన్స్ అండ్ రూల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ వరకు ఎలా ట్రాఫిక్లో ఎలా నడపాలి ప్రతి ఒక్కటి క్లారిటీగా కన్ఫామ్గా చెప్తున్నారు. మాకేం ఇబ్బంది లేదు. ప్రజెంట్ బాగా నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే డ్రైవింగ్ స్కూల్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చేటట్లు కానీ అలా పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఒంగోలులో రూరల్ డెవలప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు
మంచి అవకాశం కల్పించారు. ఇలా మహిళలు కూడా డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళు స్వతహాగా ఉపాధి అనేది చూసుకోవాలనే విధంగా మనం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ స్కిల్స్ అంటే డ్రైవర్కు ఉండే లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేది ముందుగా తెలియజేసి వాళ్ళకి ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేయించిన తర్వాత వాళ్ళకి డ్రైవింగ్ మొదటిగా ఒక థియరీ క్లాస్లో వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి రివర్స్ నేర్పించడం, మెకానికల్ క్లాసు, ఇదే విధంగా వీళ్ళకి మిడ్ ఎగ్జామ్ అనేది ఎండ్ ఎగ్జామ్ అనేది టోటల్గా లాస్ట్కి అసెస్మెంటు అంటే మెయిన్గా వాళ్ళకి మార్క్స్ అనేది 200 మార్క్స్కి మనం ఇక్కడ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి లాస్ట్కి సర్టిఫికెట్ అనేది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్యాంక్రియాస్కు చీము పట్టి కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి స్థానిక అరవింద్ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి స్వాంతన చేకూర్చారు. ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అధినేత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్ర మాట్లాడుతూ కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ సాయంతో తొలిసారి ఈ చికిత్స చేసినట్లు తెలిపారు. 35 సంవత్సరాల వయసు గల యువకుడు ఇటీవల విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడని, వైద్య పరీక్షల అనంతరం ప్యాంక్రియాస్లో చీము పట్టినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ భానుతేజ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్లో సమావేశం అయి ఉన్నారు. నా పేరు డాక్టర్ మందలపు నరేంద్ర, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి, ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి, దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అక్టోబర్ 24న మన దగ్గరికి ఒక 35 ఏళ్ల యువకుడు వచ్చున్నాడు. తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు. తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చున్నాడు. ఆ కుళ్ళిపోయిన పార్ట్ అనమాట, దాన్ని నెక్రోజం అంటారు. సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లాయ్ చేసాం. ఆ స్టెంట్ ఏంటంటే మెటల్ స్టెంట్, ఆ లోపల ఉన్న చీముగులలోకి ఒకటి, కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లాయ్ చేస్తాం. తద్వారా ఏం జరిగింది అని అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి లోపల కుళ్ళిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట. ఇది కుళ్ళిపోయిన పార్ట్. దీన్ని మనం ఏం చేసాము, ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిబ్రెడ్మెంట్ అని చేసాం. అంటే ఇప్పుడు మనకి షుగర్, డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తామో అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు. ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది. అండ్ యూఎస్ సిస్టోగ్యాస్ట్రోస్టమీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది. దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మన ఒంగోలు లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు. ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది. చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు. రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్ కరెక్ట్గా అయ్యారు. అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది. పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. సో ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ జబ్బు అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతకం. సో ఈవెన్ ఇదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ డిసేబిలిటీ ఉంటుంది, ప్రాణాంతకం కూడా. సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు, స్టమక్, ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు. స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పేగుల ద్వారా మోషన్లో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి. ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చేయడం జరిగింది. స్టెంట్ వేయడం జరిగింది. సో ఎటువంటి కాంప్లికేషను జరగలేదు. అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్. మెట్రోస్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా అరుదుగా ఒక
నలుగురు ఐదుగురు స్పెషలిస్టులు ఉండి చేసే ప్రొసీజరు. అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్. నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఇట్లా కడుపు నొప్పిగా వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి. సార్ చూసి ఇట్లా ప్యాంటీజెస్లో గుబ్బలు లేచినాయి, గడ్డలు లేచినాయి 2 అని చెప్పారు. సరే ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అది అంటే భయపడ్డాను. ఫస్ట్ అంటే కోస్తారు కదా, ఆపరేషన్ అంటే కోసేయడం, అందుకని నేను భయపడ్డాను. అట్లా ఎట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం ఎండోస్కోప్తో ట్రై చేద్దాము అని చేశారు సార్. ఫస్ట్ బాగానే ఉంది, ఇప్పుడు బాగానే రికవర్ అయ్యాను సార్. నేను సార్ డాక్టర్ గారు బ్రహ్మాండంగా చూశారు నన్ను. ఎప్పుడు వచ్చినా మర్యాదగా గురువు రండి కూర్చోండి అని బాగా పలకరేయడం, ఎలా ఉంది ఏంటి ఇబ్బంది ఏం లేదు కదా అన్నట్టుగా బాగా చూశారు సార్. ఇప్పుడు సెట్ అయింది సార్, బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే. ఫస్ట్ భయపడ్డాను, ఆపరేషనే కదా అయ్యో ఇదేందుకు కోస్తారని అందరూ అన్నారు, భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను. కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు, ఇంకా డైరెక్ట్గా కడుపులను తీయించారు, బాగుంది, ఏదో స్టెంట్స్ చేశారు లోపల, ఇప్పుడు తగ్గిపోయింది సార్, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు సార్. ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అన్నమాట. మా మిస్సెస్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది సార్. తద్వారా అల్టిమేట్లీ శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావు ఆధ్వర్యంలో దత్త జయంతి సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత విభావరి అలరించింది. గాయకుడు సాయిబాబా వేషధారణతో పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ, చెల్ల నాగేశ్వరమ్మ, అన్నమయ్య మురళి సాయిబాబా గీతాలు ఆలపించారు. తదనంతరం నిర్వాహకులు బాబాను, లక్ష్మీ హాస్పిటల్ డాక్టర్ అబ్బూరిని, పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కీబోర్డుపై ఎస్కే బాబు, ప్యాడ్పై ఎన్ పాండు, మృదంగంపై శ్రీను వైద్య సహకారాన్ని అందించారు. ఎవరు పోయినా అక్కడ పోయి నరసింహరావు గారు పంపించారండి చెప్ప. ల్యాబ్ టెస్ట్ లో 50% నా ఫీజు లేకుండా రూమ్ కి డాక్టర్ రవీంద్ర బాబు గారు మందిని చాలా వీక్షిస్తున్న మీకు జరుగుతున్నటువంటి ఆత్మీయ శ్రీ పాండురంగనాథ్ అందరినీ కూడా ఓం సాయి, శ్రీ సాయి, జై జై శ్రీ నామాన్ని జపించమని చెప్పి అందరికీ చెప్పేవాడు. లక్ష్మీబాయి షిండే బాబా వారికి కూతురుకు సమానం. ఆ అమ్మాయిని అమ్మ లక్ష్మీబాయి షిండే ఈరోజు ద్వారకామాలి ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ మంచి మంచి రొట్టెలు వేడివేడిగా తయారు చేసి పెట్టమ్మా అంటే ఆ మహాతల్లి బాబావారి మాట ప్రకారంగా చక్కటి రొట్టెలు తయారు చేసి అందరికీ పంచి ఆ మహాతల్లి బాబావారిని తండ్రిలాగా చూసుకొని బాబావారి పాదసేవ పులివెందులలో సాక్షి బృందంపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి.
అద్దంకి డిప్యూటీ తహసీల్దార్కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని డిప్యూటీ తహసీల్దార్ను కోరారు. కలెక్టర్కు నివేదిస్తామంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అద్దంకి జర్నలిస్టులు నాగేశ్వరరావు, శివ, శ్రీనివాసరావు, వలి, గోపి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు రోజు రోజుకి పెచ్చిమేరుతున్నాయి. ఇటీవలే TV9 రిపోర్టర్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత చూస్తే ఈరోజే ఉదయం పులివెందుల, కడప జిల్లా పులివెందుల్లో సాక్షి రిపోర్టరు, టీవీ రిపోర్టరు అండ్ మీడియా రిపోర్టరు, ఇంకా చాలామంది, వాళ్లే అని కాదు వీళ్లే అని కాదు, రిపోర్టర్ అన్న ప్రతి వ్యక్తి మీద ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అద్దంకి మండల, పట్టణ, నియోజకవర్గ రిపోర్టుల తరఫున ఇట్లాంటి దాడులు మరలా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ వినతిపత్రం తహసీల్దార్కి ఇప్పుడే సమర్పించడం జరిగింది. ఇటువంటి ఇటువంటి దాడులు జరగకూడదని మేము కోరుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించాలని. దత్త జయంతి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి పాలరాతి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి పూజలు జరిపించారు. మహిళలు సామూహిక గురి చరిత్ర పారాయణ చేశారు. సాయి యువసేన, సాయి మహిళా బృందం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అజయ్కి మళ్ళా చేస్తున్నాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ పర్వదినం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఆంజనేయ స్వామి దీక్షను స్వీకరించిన 500 మంది ఇరుముడులు సమర్పించి దీక్ష విరమించారు. అనంతరం పూర్ణాహుతితో పూజా కార్యక్రమాలు ముగిశాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవతా పాద సన్నిధౌ అస్మిన్ తన సైన్యాన్ని దౌర్జన్యం ఆచరించు తన అనుకూలతో కూడా కలిసి రాజ్యాన్ని వదిలిపెట్టి గౌరవపడి ఎన్నో కష్టాలు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ. చీమకుర్తిలో శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి 516 కలశాలతో మహిళలు భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు గాంధీనగర్లోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం నుండి బయలుదేరి పట్టణ ప్రధాన రహదారుల గుండా శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం వరకు మనోహరంగా కొనసాగింది. కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు, మాలధారణ కలిగిన భవానీ స్వాములు పాల్గొన్నారు.
ఎస్సీల రుణాలకు బడ్జెట్లో కేటాయించినట్లే కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల రుణాలకు బడ్జెట్ కేటాయించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎస్సీ ఎస్టీల 50 సంవత్సరాల వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. సమావేశంలో దళిత సభ జిల్లా కన్వీనర్ మక్కిన వరకుమార్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవి, దేవరపల్లి గోపి, కసుకుర్తి ప్రసాద్, తిరుపతి స్వామి, కంకనాల గోపి తదితరులు పాల్గొన్నారు. బీసీలకి బడ్జెట్ కేటాయించినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ పరిపాలన 5 సంవత్సరాల కాలంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఓట్లు వేయించుకున్నాడు. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిందేమీ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలని డెవలప్ చేయడానికి ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు, బడ్జెట్ విడుదల చేశారు, భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి స్వయం ఉపాధి పథకాలు అనేకం ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉదాహరణ మెగా డిఎస్సీల్లో బ్యాంక్ కోచింగ్లు, అదేవిధంగా స్టడీ సర్కిల్స్, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది, అమలు చేయలేదు. వర్గీకరణ చేస్తాను, క్రిమిలేయర్లను అమలు చేస్తాం అంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంకో 2సారి ఉద్యోగం వాళ్ళ పిల్లకాయలకి ఇంజనీరింగ్ ఎంబీబీ సీట్ లేకుండా క్రిమిలేయర్ అయితే చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఉన్న శ్రద్ధ చంద్రబాబు నాయుడికి ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకి నిధుల విడుదల మీద చేయించాలని చెప్పి ఎస్సీ ఎస్టీని ఆర్థిక అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టంగుటూరులో ఈ నెల 15వ తేదీ జరిగే మాలల మహాగర్జనకు రాష్ట్రంలోని మాల పెద్దలు, యువకులు, నాయకులు తరలి రావాలని, భవిష్యత్తు తరాలకు అవసరమైన రిజర్వేషన్ రక్షించుకోవాలని మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తొలిబిల్లు అశోక్ పిలుపునిచ్చారు. గత నెల రోజుల నుండి కొంతమంది నాయకులు, కొంతమంది దళిత ద్రోహులు వర్గీకరణ ఉద్యమం నుండి, క్రిమి లేయర్ వ్యతిరేక ఉద్యమం నుండి తప్పుకోవాలని హెచ్చరించారని అశోక్ బాబు తెలిపారు. ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకే వెళ్తామన్నారు. 15న జరిగే మాలల మహాగర్జనకు యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ నెల 15న గుంటూరులో జరిగేటటువంటి మాలల మహాగర్జనని అందరూ విజయవంతం చేయాలని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మేధావులు, మాల ఉద్యోగస్తులు, మాల యువకులు, పెద్దలు అందరూ కూడా తరలి రావాలని చెప్పి మనం పెద్ద ఎత్తున ఆగస్టు 1వ తేదీ నుంచి నిద్రాహారాలు లేకుండా కూడా అందరూ చైతన్యపరుస్తూ ఉంటే, గత నెల నుంచి తొలిబిల్లు అశోక్ బాబు నేను మాల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క పని చేయటం ఇష్టం లేనటువంటి కొంతమంది మనువాదులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది మనువాదులకు తొత్తులైనటువంటి మన వాళ్ళే, మన మాల వాళ్ళు ఈ ఉద్యమం నుంచి తప్పుకో, లేకపోతే ఇబ్బందులు పడతామని చెప్పి హెచ్చరించడం జరిగింది. మేము చెబుతా ఉన్నాము, మేము ఎవరికి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయట్లేదు, కేవలం మా హక్కులు కాపాడుకోవటానికి మాత్రమే పోరాటం చేస్తా ఉన్నాం. మాలమాదిగలు ఎన్నో ఏళ్ల నుంచి కలిసి ఉన్నటువంటి మాలమాదిగల్ని అధికారానికి దూరం చేయాలని, రాజ్యాధికారం వైపు నడవకుండా చేయడానికి వర్గీకరణ పేరుతో, క్రిమిలేయర్ పేరుతో మీరు పన్నినటువంటి పన్నాగాలను మేము అంబేద్కర్ వాదంతో ఛేదిస్తున్నాం. అటువంటి దాన్ని మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భయపడం, ఎందుకు భయపడమంటావేమో, ఇక్కడ బానిసలం కాదు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం. ఏదైనా సరే సమస్య వస్తే భయపడటానికి మేమందరం కూడా ఇక్కడ సిద్ధంగా లేము. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట: ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యాన్ని నిన్ను చేరుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.